ఓదార్పు, సమైక్య శంఖారావం ఈ రెండింటిని ఒకేసారి కలుపుకొట్టేందుకు కుప్పంలో పర్యటించారు వైసీపీ అధినేత జగన్. సీఎం కిరణ్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ ఈ టూర్లో ప్రసంగించారాయన. వెంకటేశ్వరుడు కొలువైన చిత్తూరు జిల్లాకు ఆ ఇద్దరు మచ్చలంటూ విమర్శించారు. వెంకటేశ్వర స్వామి కొలవున్న కాణిపాకాన వినాయక స్వామి కొలవునున్నది మన చిత్తూరు జిల్లాలో. ఇంత ఘనకీర్తి కలిగిన మన చిత్తూరు జిల్లాలో తెల్లటి వెన్నెలను వీసే చందమామలో కూడా కాస్తన్ని మచ్చలు ఉన్నట్టుగా మన కర్మ కొద్దీ మన చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన జిల్లాలో ఉండడం మన కర్మ. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రం ఎడారిగా మారనుందన్నారు జగన్. ఇక విభజన జరిగితే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగాలు కోల్పోవాలా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి విదేశీయులంతా వెళ్లిపోవాలంటే సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ తో కుమ్మక్కై తనపై కేసులు వేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇవాళనే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇవాళ తీర్పు వచ్చిందని పేపర్లో చదవడం జరిగింది. రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రం విడిపోతుంది అన్న వదంతుల నేపథ్యంలో రాష్ట్రం ఎడారవుతుంది అని చెప్పి చెప్పడానికి ఒక్కచోట ఏకమయ్యాం. చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడగదలుచుకున్నాం వీరందరినీ. కుప్పంలో జగన్ స్పీచ్ పై తెలుగు తమ్ముళ్లు కౌంటర్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా చేసిన ఘనత వైఎస్దేనని విమర్శించారు. అసలు జగన్ చిత్తూరు వచ్చి మాట్లాడే హక్కే లేదని తేల్చేశారు. చంద్రబాబును విమర్శిస్తున్న జగన్ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. పరకాల, మహబూబ్నగర్ లో విజయమ్మ, షర్మిలలు తెలంగాణకు మద్దతుగా మాట్లాడిన విషయాల్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎడపపాయలో ప్లేనరీలో తెలంగాణకు మేము అడ్డు లేదని చెప్పని రెజల్యూషన్ పాస్ చేశాడా లేదా? విజయలక్ష్మి గారు పరకాలకు పోయిన తర్వాత పరకాల ఎన్నికల్లో, కొండా సూర్యకి ఎన్నికల్లో మేము తెలంగాణకు అడ్డు లేదు, తెలంగాణ ఇవ్వమని చెప్తున్నామని చెప్పిందా లేదా? వాళ్ళు అఖిలపక్షంలో హోంమంత్రికి ఇచ్చిన లెటర్లో ఆర్టికల్ 3 ప్రకారము అసెంబ్లీ రిజర్వేషన్ కూడా లేకుండా తెలంగాణ ఇవ్వండి అని రాశారా లేదా? సీమాంధ్రలో ఇమేజ్ పెంచుకునేందుకు చేసిన కుప్పం టూర్లో తన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు జగన్. సమైక్యం కోసం కష్టపడుతున్నది తానొక్కడినే అన్నంతగా కలరింగిచ్చేందుకు ట్రై చేశారు.